అదే బ్రిడ్జ్ కొత్తగా ఏర్పాటు చేసారు బ్యాక్ సైడ్. ఇక్కడ అసలైన చేపరాయి జారుతారు, చేపలు జారినట్టు. మంచిగా టైంపాస్ కాళ్ళు పెట్టుకున్నా చూస్తారుగా, టైంపాస్ ట్రెడిషనల్ డ్యాన్స్ చూద్దాం. మనం ఇప్పుడు చేపరాయికి వచ్చాం. బయట మొత్తం తినచ్చు, షాప్స్ ఉంటాయి, తినేవాళ్ళు అయితే తినచ్చు. ఇక్కడ నుంచి లోపలికి వస్తే చేపరాయి కాడ టికెట్ 50 రూపీస్ అడల్ట్స్కి, చిల్డ్రన్స్కి 30. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఇలా మనం లోపలికి వెళ్ళాలి. ఓకే, టికెట్ తీసుకున్నాక టికెట్ తీసుకున్న తర్వాత మనం ముందుకెళ్ళాలి. ఇప్పుడు చలుచ్చవాలి కదా, అందుకే డ్యాన్స్ ఉన్నది. ఆ డ్యాన్స్ చూద్దాం మనం ఒకసారి. ఏ విధంగా ఉన్నదో డ్యాన్స్ చూసిన తర్వాత చూపిస్తాం మీకు. చేపరాయి చిన్ననే ఉంటుంది. దింసా డ్యాన్స్, ట్రెడిషనల్ డ్యాన్స్ చూద్దాం. చూసారుగా దింసా నృత్యం, ఇక్కడ ట్రెడిషనల్ డ్యాన్స్. ఇది చేసిన తర్వాత ఇప్పుడు మనం కిందికి వెళ్ళాలి చేపరాయి వాటర్ ఫాల్కు. ఓకే, వచ్చేసి అక్కడ కూడా డ్యాన్స్ ఉంది. ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి, లేడీస్కి రూమ్ చేంజ్. टिके खरीदे मते गेला जाई फुला जाई फुला लो जाई फुला जाई फुला लो जाई फुला
యూజువల్ అయితే వాటర్ ఫుల్ ఫ్లోలు ఉంటాయి, కానీ ఇప్పుడు వాటర్ ఎక్కువ లేదు. ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేశారు బ్రిడ్జి. అదే బ్రిడ్జ్ కొత్తగా ఏర్పాటు చేసారు బ్యాక్ సైడ్. ఇక్కడ అసలైన చేపరాయి, జారుతారు చేపలు జారినట్టు. పడుతూనే ఉన్నారు వట్ట ఎటోటే పడతాడుగా కింద డైరెక్ట్ డబ్బా పడతారు, ముందు పోతలేరు, జారకుండా పోతారు. బాగానే ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఏ విధంగా ఉందండి. ఇంకా వాటర్ ఫ్లో ఉన్నప్పుడు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇక్కడ కూడా ఉన్నది వాటర్ ఫ్లో. చూస్తున్నారు అయితే వచ్చేసి చేపరాయి. అక్కడికి కూడా వెళ్ళి స్నానాలు చేస్తారు. బ్యాక్డ్రాప్లో చూసారుగా చేపరాయి వాటర్ ఫాల్ ఎలా ఉందో. వర్షాకాలంలో వస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మొత్తం వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది. ఇప్పుడైతే ప్రజెంట్ అయినా కూడా వీళ్ళు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఎవరితో సంబంధం లేదు. ఆ వెనక అక్కడ కూడా ఉన్నారు చాలామంది. ఇక్కడ ముందర మాత్రం వీళ్ళు ఫొటోస్ దిగుతున్నారు. వీళ్ళ ట్రెడిషనల్ డ్రెస్సెస్ ఉంటాయి కదా, ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని ఫొటోస్ దిగుతున్నారు. దిగే వాళ్ళ ఇంట్రెస్ట్ దిగచ్చు. ఓకేనా, ముందుకెళ్ళి చూపిస్తాను. బ్రిడ్జి దగ్గర కూడా బాగానే ఉంది. ఇక్కడ కూడా కాసేపు ఇందులో కాలు పెట్టుకోండి. చల్ల ఉన్నది, కాసేపు కాలు పెట్టుకొని ఉంటే టైం పాస్ అవుతుంది మనకు కూడా. నిన్నటి నుంచి కంటిన్యూ ట్రావెలింగ్ కాబట్టి ఓకేనా. మంచిగా టైం పాస్ కాలు పెట్టుకున్నా చూస్తారు కదా, టైం పాస్. చేపరాయి, నాకు డౌట్ అయితే ఉండిపోయింది. ఈ చేపరాయికి చేపరాయి అని పేరు ఎందుకు వచ్చింది? అంటే చేపలు రాకే పంట సాఫ్ట్ ఉంటుందనా మరి లేకుంటే ఏంటి తెలిస్తే కామెంట్ అయితే చేయండి. ఓకేనా, ఎక్కడ నేను కూడా సూపర్ జాగ్రత్త, కానీ వాటర్ ఫ్లో ఉండాలి, లేకపోతే వేస్టే కదా. కరెక్ట్ టైం పాస్ అవుతుంది. మంచిగా ఉన్నది. 50 రూపీస్ టైం పాస్. కాసేపు చుట్టూ వ్యూ కూడా చూడండి. మనమైతే ఈ యొక్క అరకు ట్రిప్లో ప్రతి ఒక్క ప్లేస్ అయితే కవర్ చేసినాం. ఏది వదిలిపెట్టకుండా అయితే అన్ని ప్లేసులు చూపించే ప్రయత్నం చేసినాం. అద్భుతంగా అయితే ఉంది. ఓకేనా, చూడొచ్చు. టైంపాస్కి అయితే రావచ్చు ఎవరైనా కూడా. టైంపాస్ అయితే అవుతుంది మంచిగానే. ఓకే, ట్రెడిషనల్ స్టైల్లో డ్రెస్ వేసిపోతుంది.
వాటర్ ఫాల్ లెక్క ఫామ్ అయిపోయింది. ఆటోలు, కార్లు, చాలా పబ్లిక్ ఉంటారు ఇక్కడ. బొంగులో చికెన్ ఆర్డర్ ఇచ్చి లోపలికి వెళ్ళొచ్చే వరకు రెడీ అవుతుంది, మీరైతే తినచ్చు. ఇక్కడైతే మొత్తం పార్కింగ్. మన స్కూటీ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళే దారిలోనే మీకు ఈ అరకు ఫేమస్ స్కూల్ కనిపిస్తుంది, రీల్స్లలో చూస్తారు కదా, అదే చాలా రీల్స్లో వైరల్ అయిన స్కూల్ అదే. అద్భుతంగా అయితే ఉంటుంది వెళ్ళే దారిలోనే. చూసారు కదా ఏ విధంగా ఉందో. మనం ఇప్పుడు ముందుకు వెళ్దాం. ఓకే, చాపరాయి వీడియో అయితే నచ్చింది అనుకుంటా. ఎవరైనా వనజంగి వెళ్తే పొద్దున 3కి రిటర్న్లో మాత్రం మీరు చాపరాయి చూసుకోండి, అప్పుడు ఓపెన్ ఉంటుంది కాబట్టి. ఓకేనా? వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తా. మీ అలీ విహారీ. కీప్ వాచింగ్.